నమస్తే. మీకు ఒక వీడియో చూపిస్తున్నా. పక్కన డప్పు దరువులు, మేకప్ మెరుపులు, జేఎన్టీయు జాతరలో సిద్ధాంత గందరగోళం అన్నమాట. ఇది ఒక చేతిలో డప్పు, మరో చేతిలో నినాదం, ముఖం మీద రంగులు, కంఠంలో కోపం, చెవికి కిలోల బరువున్న జుంకాలు. వీళ్ళు దేశ భవిష్యత్తు గురించి మాట్లాడే మేధావులు అంట. వీళ్ళు అంటే చర్చల కన్నా ప్రదర్శన ఎక్కువ కనిపిస్తోంది కదా. సిగ్నల్ దగ్గర చప్పట్లు కొట్టే వాళ్లకు ఈ అతి తెలివైన యువతకి మధ్య గీత చెరిగిపోతుంది అనిపించట్లేదా? వర్సిటీ అనేది ఆలోచనల వేదికనా, లేక ఆకర్షణ కోసం చేసే యాక్టింగ్ స్టేజా? సిద్ధాంతమా లేదా సౌండ్ సిస్టమా? విప్లవం అంటే వేషధారణనా? కాదు కదా. ఆలోచనల లోతు కదా, సాక్ష్యాలతో పోరాటం కదా, సంస్కరణలో గౌరవం కదా. కానీ ఇప్పుడు కనిపిస్తున్నదేంటి అంటే స్లోగన్ గట్టిగా ఉండాలి, వీడియో వైరల్ కావాలి, లిప్స్టిక్ షేడ్ పర్ఫెక్ట్ గా ఉండాలి, అంతే వాళ్ళకి కావాల్సింది. అదే అంటే రకరకాలుగా మారే ఒక వింత వేషాల మధ్య అసలు సిద్ధాంతం ముసుగు వేసుకొని మూలకు కూర్చుంది. అంబేద్కర్ పేరు ప్రదర్శనక ప్రయోజనానిక? బిఆర్ అంబేద్కర్ చేతిలో పుస్తకం ఉండేది, వాదన ఉండేది, రాజ్యాంగం రూపకల్పన చేయగల సామర్థ్యం ఉండేది, ఆయన కోటు ప్యాంటులో ఒక హూందాతనం ఉండేది, ఆయన చెప్పింది చదువు, సంఘటితమవ్వు, పోరాడు. కానీ చదువుకు బదులు శబ్దం పెంచితే సంఘటితం అవ్వడానికంటే కూడా ఒక వికృత వేషాలతో గుంపులుగా గంతులేస్తున్నారు వీళ్ళు. మార్పా ఇది? అంటే అంబేద్కరిజాన్ని బజారున పడేయడం కదా ఇది. మార్పెట్లో అవుతుంది. కుల వివక్ష తప్పు, అది ఎవ్వరూ ఖండించని నిజం. కానీ ఒక గొప్ప ఆశయాన్ని రంగు పూసి గజ్జగట్టి రీల్గా మార్చేస్తే దాని బరువు తగ్గిపోదా? 0 మార్కులతో సీట్లు సంపాదించి సామాన్య మధ్యతరగతి పన్నుదారుడు అంటే ట్యాక్స్ పేయర్ కట్టిన సొమ్ముతో ఉచిత తిండి తింటూ ఉచితంగా హాస్టళ్లలో ఉంటూ దేశాన్ని ఉద్ధరిస్తామని వీళ్ళు వేస్తున్న వేషాలు. అంటే పన్నుదారుడికి, ఈ దేశంలోని ట్యాక్స్ పేయర్కి, అంటే వాళ్ళ చదువుకు కారణమవుతున్న వాళ్ళకి వాళ్ళు ఇస్తున్న ఒక రిటర్న్ గిఫ్ట్ ఇది అన్నట్టు. అంటే వీళ్ళ డప్పుల ధరలు ఏ రిక్షా కార్మికుడి కడుపు నిండుతాయి చెప్పండి? వీళ్ళ మేకప్ మెరుపులు ఏ దళిత వాడలో వెలుగులు నింపుతాయి చెప్పండి? ప్రదర్శన ఎక్కువైతే ప్రభావం తగ్గిపోదా? అంటే స్వేచ్ఛ అంటే శబ్దమా? కాదు కదా. విప్లవం అంటే వేషమా? కాదు కదా. సిద్ధాంతం అంటే క్రమశిక్షణ, అధ్యయనం, బాధ్యత కదా. 5000 ఏళ్ల పోరాటం అంటే చివరికి ఇట్లా డోలు కొట్టుకుంటూ గత్తర చేయడమా? కాదు కదా. అంటే వీళ్ళు కూల్చేది మనువాదాన్ని కాదు, అంబేద్కర్ కన్న కలల్ని. వర్సిటీ గౌరవం నిలబెట్టాలంటే ఆలోచనలే ముందుండాలి, ఆకర్షణ కాదు. అంటే అది విప్లవమా లేక వ్యసనమా? వ్యసనమే కదా, కేవలం వ్యసనమే కదా. నమస్తే. మీకు ఒక వీడియో చూపిస్తున్నా. పక్కన డప్పు దరువులు, మేకప్ మెరుపులు, జేఎన్టీయు జాతరలో సిద్ధాంత గందరగోళం అన్నమాట. ఇది ఒక చేతిలో డప్పు, మరో చేతిలో నినాదం, ముఖం మీద రంగులు, కంఠంలో కోపం, చెవికి కిలోల బరువున్న జుంకాలు. వీళ్ళు దేశ భవిష్యత్తు గురించి మాట్లాడే మేధావులు అంట. వీళ్ళు అంటే చర్చల కన్నా ప్రదర్శన ఎక్కువ కనిపిస్తోంది కదా. సిగ్నల్ దగ్గర చప్పట్లు కొట్టే వాళ్లకు ఈ అతి తెలివైన యువతకి మధ్య గీత చెరిగిపోతుంది అనిపించట్లేదా? వర్సిటీ అనేది ఆలోచనల వేదికనా, లేక ఆకర్షణ కోసం చేసే యాక్టింగ్ స్టేజా? సిద్ధాంతమా లేదా సౌండ్ సిస్టమా? విప్లవం అంటే వేషధారణనా? కాదు కదా. ఆలోచనల లోతు కదా, సాక్ష్యాలతో పోరాటం కదా, సంస్కరణలో గౌరవం కదా. కానీ ఇప్పుడు కనిపిస్తున్నదేంటి అంటే స్లోగన్ గట్టిగా ఉండాలి, వీడియో వైరల్ కావాలి, లిప్స్టిక్ షేడ్ పర్ఫెక్ట్ గా ఉండాలి, అంతే వాళ్ళకి కావాల్సింది. అదే అంటే రకరకాలుగా మారే ఒక వింత వేషాల మధ్య అసలు సిద్ధాంతం ముసుగు వేసుకొని మూలకు కూర్చుంది. అంబేద్కర్ పేరు ప్రదర్శనక ప్రయోజనానిక? బిఆర్ అంబేద్కర్ చేతిలో పుస్తకం ఉండేది, వాదన ఉండేది, రాజ్యాంగం రూపకల్పన చేయగల సామర్థ్యం ఉండేది, ఆయన కోటు ప్యాంటులో ఒక హూందాతనం ఉండేది, ఆయన చెప్పింది చదువు, సంఘటితమవ్వు, పోరాడు. కానీ చదువుకు బదులు శబ్దం పెంచితే సంఘటితం అవ్వడానికంటే కూడా ఒక వికృత వేషాలతో గుంపులుగా గంతులేస్తున్నారు వీళ్ళు. మార్పా ఇది? అంటే అంబేద్కరిజాన్ని బజారున పడేయడం కదా ఇది. మార్పెట్లో అవుతుంది. కుల వివక్ష తప్పు, అది ఎవ్వరూ ఖండించని నిజం. కానీ ఒక గొప్ప ఆశయాన్ని రంగు పూసి గజ్జగట్టి రీల్గా మార్చేస్తే దాని బరువు తగ్గిపోదా? 0 మార్కులతో సీట్లు సంపాదించి సామాన్య మధ్యతరగతి
పన్నుదారుడు అంటే ట్యాక్స్ పేయర్ కట్టిన సొమ్ముతో ఉచిత తిండి తింటూ ఉచితంగా హాస్టళ్లలో ఉంటూ దేశాన్ని ఉద్ధరిస్తామని వీళ్ళు వేస్తున్న వేషాలు ఇవి. అంటే పన్నుదారుడికి, ఈ దేశంలోని ట్యాక్స్ పేయర్కి అంటే వాళ్ళ చదువుకు కారణమవుతున్న వాళ్ళకి వాళ్ళు ఇస్తున్న ఒక రిటర్న్ గిఫ్ట్ ఇది అన్నట్టు. అంటే వీళ్ళ డప్పుల ధరలు ఏ రిక్షా కార్మికుడి కడుపు నిండుతాయి చెప్పండి? వీళ్ళ మేకప్ మెరుపులు ఏ దళిత వాడలో వెలుగులు నింపుతాయి చెప్పండి? ప్రదర్శన ఎక్కువైతే ప్రభావం తగ్గిపోదా? అంటే స్వేచ్ఛ అంటే శబ్దమా? కాదు కదా. విప్లవం అంటే వేషమా? కాదు కదా. సిద్ధాంతం అంటే క్రమశిక్షణ, అధ్యయనం, బాధ్యత కదా. 5000 ఏళ్ల పోరాటం అంటే చివరికి ఇట్లా డోలు కొట్టుకుంటూ గత్తర చేయడమా? కాదు కదా. అంటే వీళ్ళు కూల్చేది మనువాదాన్ని కాదు, అంబేద్కర్ కన్న కలల్ని వర్సిటీ గౌరవం నిలబెట్టాలంటే ఆలోచనలే ముందుండాలి, ఆకర్షణ కాదు. అంటే అది విప్లవమా లేక వ్యసనమా? వ్యసనమే కదా, కేవలం వ్యసనమే కదా. మీ అభిప్రాయం తెలియజేయండి. ధన్యవాదాలు.